వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బీఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలో మెయిన్ బజార్లో గల శ్రీపేట వెంకటరమణ స్వామి ఆలయంలో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి టిఎన్ దీపిక వేణు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా దీపిక మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన అనైతిక కార్యకలాపాలు వ్యవహార శైలి కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుందని, బీఆర్ నాయుడు రాసలీలలో వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బీఆర్ నాయుడుకు వెనకేసుకు వస్తున్న చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడుని కొనసాగిస్తున్నారు. కావున వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడుని వెంటనే తొలగించి సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, మండల టౌన్ కన్వీనర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, రాష్ట్ర వివిధ అనుబంధ విభాగాల నాయకులు, జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, వార్డ్ ఇన్ఛార్జీలు, వార్డ్ గ్రామ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా గమనిస్తూనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కరూ ఇది చాలా అవమానంగా భావిస్తున్నారు. ఇది హిందుత్వం మీద ఒక గౌరవం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఇన్ని జరుగుతున్నా ఆయనని సస్పెండ్ చేయలేదు. కాకపోగా ఇప్పుడు ప్రతి దగ్గరికి ఆయనని వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. నిన్న ఒంటిమిట్ట శ్రీరాముడి దేవస్థానానికి కూడా వెళ్లారు ఆయనతో కలిసి. ఇది చూస్తుంటే హిందుత్వం మీదైనా, వెంకటేశ్వర స్వామి మీదైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా గౌరవము, మర్యాద, భక్తి లాంటివి ఉన్నాయా లేదా అనే ప్రశ్న వస్తుంది ప్రతి హిందువుకి. రాష్ట్ర వ్యాప్తంగా విలువలు లేని బీఆర్ నాయుడుని టీటీడీ మనము దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష స్వరూపం తిరుమలకి ఆయన చైర్మన్ పోస్టుగా ఆయన తగడు అనేది మా నినాదం. మీకు ఆయన ప్రేమ ఉంటే, మీకు ఆయనకి ఏమైనా కమిట్మెంట్ ఉంటే ఇంకా చాలా చైర్మన్ పోస్టులు ఉన్నాయి. మేమేమి వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళకేం పోస్ట్ అడుగుతూ ఉండే. నువ్వే నీ తెలుగుదేశంలోనే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకో. కొంచెమన్నా నీతి వాల్యూస్, దేవుణ్ణి కాపాడే అట్లా వాడిని, దాని వాల్యూ కాపాడే అట్లా వాడిని మీరు పోస్ట్ అట్లా వాళ్ళకి ఇవ్వాలని మాత్రమే మేము చేస్తున్నాం. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే బీఆర్ నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుని ఈరోజు ఆ యొక్క ధార్మిక సంస్థకు చైర్మన్గా చేయడం అనేది కూటమి ప్రభుత్వం సిగ్గుచేటు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఈరోజు ధార్మిక సంస్థకు చైర్మన్గా చేయడం అనేది మన ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. కాబట్టి ఆయన వెంటనే ఆ యొక్క పదవి నుంచి తొలగించాలా. లేని ఎడల మేమంతా ఐక్యమై కులమతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలైతేనేమి, వెంకటేశ్వర స్వామి భక్తులైతేనేమి మేమంతా కలిసి ఆయన్ని ఆ పదవి నుంచి తీసేసేదానికి మేమంతా ప్రయత్నం చేసి మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు రాజ్యంలో శాంతి కాపాడుకోలేదు. లాస్ట్కి గుడిలో కూడా మేము పోతే ఆడ కూడా శాంతి దొరకట్లేదు. దీనికి నిదర్శనము బీఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్. దీనికి ముందే ఆయనకి పదవి ఇచ్చేదానికి ముందే ఒక ఆమె లెటర్ రాసి అతనికి పదవి ఇవ్వద్దండి, అతని క్యారెక్టర్ బాగాలేదు అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చి ఇప్పుడు ఆ రాసలీలలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఏ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మరీ వెంట వేసుకొని తిరుగుతున్నారు. ఇది ప్రజలకి ఏం చూపిస్తుంది అంటే, మీరు ఏం తప్పైనా చేయండి, ఎంత రాసలీలైనా చేయండి, అయినప్పటికీ నేను వెంటేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నానని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా అన్నదాన కార్యక్రమంలో అతన్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. జనాలకి, ప్రజలకి మీరు ఏం చూపిస్తున్నారండి? ఎటువంటి
ఇదే కాదు, ఒక టీడీపీ నాయకుడు మార్కాపురంలో గుడికి చెప్పులు వేసుకొని వెళ్తాడు. ఇంకొక కథను శ్రీ కోదండరామస్వామి ఆలయం కమిటీ చైర్మన్ నెల్లూరు చిలుకూరి మండలంలో అతను కూడా గానా బజానా చేస్తూ ఒక వీడియో బయటకు వస్తే దాని మీద కూడా ఏ స్పందన లేదు. ఇలాంటి వాళ్ళని మీరు గుడికి చైర్మన్ చేస్తున్నారు. గుడి పవిత్రత ఎక్కడికి పోయింది? మెట్లు కడిగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అని నేను అడుగుతున్నాను. జనసేన ఎమ్మెల్యే నిన్న వీణా అనే అమ్మాయి పైన నాకు అన్యాయం జరిగింది అని రోడ్డు పైన వస్తే మగాడు అనేవాడు ఒకడు ఆ జనసేన పార్టీ నుంచి రాడ్ తీసుకొని ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్లు కొడతా అన్నాడు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేను మరుసటి రోజే అతని అంతు చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు?